హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఓట్స్తో ఒక మంచి టేస్టీ హెల్దీ దోశ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దోశలు అయితే క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్నవారికి చాలా హెల్దీ రెసిపీ అండి. బియ్యం లేకుండా చేసినా కానీ చాలా రుచిగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకొని కమ్మగా తినొచ్చండి. పిండి పులియబెట్టే పని లేకుండా సింపుల్గా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా హెల్దీగా దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 2 మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలి. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. 1 కప్పు ఓట్స్ తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని పప్పునైతే శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఓట్స్తో అయితే మనము ఒక్కసారి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇలా లైట్గా పైన ఉన్న వాటర్ని తీసేసి కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. పప్పునైతే 3-4 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. బియ్యం లేకపోయినా కూడా చాలా హెల్దీ రెసిపీ, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రెండింటిని మనం ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను ఇక్కడ అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఓట్స్ కూడా బాగా నానేయండి. ఓట్స్ అయితే మనకు తొందరగానే నానుతాయి. పప్పు అయితే అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. మార్నింగ్ లేవగానే ఇలా నానబెట్టుకుంటే మనకు టిఫిన్ టైంకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా పప్పు వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న ఓట్స్ని వాటర్తో సహా వేసుకొని ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లము ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 పచ్చిమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే. చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత అయితే అంత వీలుగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అనేవి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. లేదంటే ఈనో ఉంటే ఈనో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంట సోడాని పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. దోశకు మంచి కలర్ రావడానికి దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే దోశలు ఏమి తీపిగా రావు, కానీ కలర్ బాగా వస్తుంది. హోటల్ స్టైల్ ఎలా ఉంటాయి దోశలు అలా వస్తాయి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి ఇలా వాటర్ వేసి తుడుచుకున్న తర్వాత దోశ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 గరిటెలు పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే దీంతో స్పాంజీ దోశలైనా వేసుకోవచ్చు. మనం దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోంచి వేసుకోవాలండి. దోశ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ ఫస్ట్ దోశకు ఆయిల్ వేయకుండా చూపిస్తున్నానండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకోవాలండి. మీకు కావాలంటే దీంట్లో కారం, ఎర్ర కారం వేసుకొని కూడా దోశలు వేసుకోవచ్చు. చాలా చక్కగా వస్తాయండి దోశలు అయితే. టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఇక నేను 1 by 1 దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. చాలా ఈజీగా హెల్దీగా చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. నేనైతే ఇక్కడ ఎర్ర కారంతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. ఎప్పుడు బియ్యంతో చేసిన దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్దీగా ఓట్స్తో దోశలు చేసుకోండి. వారంలో ఒక్కసారైనా ఇలా హెల్దీ దోశలు చేసుకొని కమ్మగా తినేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఎర్ర కారంతో సర్వ్ చేస్తున్నానండి. రుచి సూపర్, చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం
టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.